హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆ వాక్యాలు ఎలా ఉంటాయో ముందుగా మనం చూస్తే చూడండి. ఇక్కడ నాకు ముందే తెలిసి ఉంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఈ ఖరీదైన ఫోన్ కొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే అతనికి ఓటు వేసి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే అతడిని నమ్మి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే నా జాబ్ మానేసి ఉండేవాడిని కాదు. ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అంతేకాకుండా మన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే పైన కనబడుతున్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా మొదటి కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి అయినా సరే మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇలాంటి వాక్యాలను చెప్పాలంటే మనకి ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉండాలి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఇఫ్ తోటి ఫస్ట్ సెంటెన్స్ ఉండాలి, సెకండ్ సెంటెన్స్ తర్వాత ఉండాలి. అయితే ఫస్ట్ సెంటెన్స్లో ఎలాంటి స్ట్రక్చర్ ఉపయోగించాలి, సెకండ్ సెంటెన్స్లో ఎలాంటి స్ట్రక్చర్ ఉపయోగించాలో ముందుగా చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో అంటే ఇఫ్ తోటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఇఫ్ తోటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. అంటే ఇఫ్ తోటి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి ఫస్ట్ సెంటెన్స్లో. తర్వాత సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వుడెంట్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఇది అనమాట స్ట్రక్చర్. ఇప్పుడు మనం కొన్ని తెలుగు వాక్యాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నాకు ముందే తెలిసి ఉంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. ఓకే, నాకు ముందే తెలిసి ఉంటే అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, నాకు ముందే తెలిసి ఉంటే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదు. అంటే ఐ వుడెంట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ, ఐ వుడెంట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఐ వుడెంట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. నెక్స్ట్, నాకు ముందే తెలిసి ఉంటే ఈ ఖరీదైన ఫోన్ కొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఈ ఖరీదైన ఫోన్ కొని ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, నాకు ముందే తెలిసి ఉంటే ఐ వుడెంట్ హ్యావ్ బాట్ దిస్ ఎక్స్పెన్సివ్ ఫోన్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఐ వుడెంట్ హ్యావ్ బాట్ దిస్ ఎక్స్పెన్సివ్ ఫోన్. అంటే నాకు ముందే తెలిసి ఉంటే ఈ ఖరీదైన ఫోన్ కొని ఉండేవాడిని కాదు. నెక్స్ట్, నాకు ముందే తెలిసి ఉంటే అతడిని నమ్మి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే అతడిని నమ్మి ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఐ వుడెంట్ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఐ వుడెంట్ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. అంటే నాకు ముందే తెలిసి ఉంటే అతడిని నమ్మి ఉండేవాడిని కాదు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే నా జాబ్ మానివేసి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే నా జాబ్ మానేసి ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఐ వుడెంట్ హ్యావ్ క్విట్ మై జాబ్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, ఐ వుడెంట్ హ్యావ్ క్విట్ మై జాబ్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే ఇంత త్వరగా పెళ్లి చేసుకొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఇంత త్వరగా పెళ్లి చేసుకొని ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్, I wouldn't have got married so quickly. If I had known earlier, I wouldn't have got married so quickly. ఇక్కడ gotten married అన్నా సరే ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, మాకు ముందే తెలిసి ఉంటే ఈ సిటీని వదిలి ఉండే వాళ్ళం కాదు. మాకు ముందే తెలిసి ఉంటే ఆ సిటీని వదిలి ఉండే వాళ్ళం కాదు. అంటే ఇఫ్ వీ హ్యాడ్ నోన్ ఎర్లియర్,
we wouldn't have left that city. If we had known earlier, we wouldn't have left that city. అంటే మాకు ముందే తెలిసి ఉంటే ఆ సిటీని వదిలి ఉండే వాళ్ళం కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే నా డబ్బుని వృధా చేసి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే నా డబ్బుని వృధా చేసి ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ I wouldn't have wasted my money. If I had known earlier, I wouldn't have wasted my money. అంటే నాకు ముందే తెలిసి ఉంటే నా డబ్బును వృధా చేసి ఉండేవాడిని కాదు. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే నా స్నేహితుడికి అబద్ధం చెప్పి ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ లైడ్ టు మై ఫ్రెండ్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ లైడ్ టు మై ఫ్రెండ్. అంటే నాకు ముందే తెలిసి ఉంటే నా స్నేహితుడికి అబద్ధం చెప్పి ఉండేవాడిని కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే రిస్క్ తీసుకొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే రిస్క్ తీసుకొని ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ టేకెన్ ద రిస్క్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ టేకెన్ ద రిస్క్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ కంపెనీ. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ కంపెనీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే వారితో వెళ్ళి ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే వారితో వెళ్ళి ఉండేవాడిని కాదు. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గాన్ విత్ దెమ్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ గాన్ విత్ దెమ్. నాకు ముందే తెలిసి ఉంటే వారితో వెళ్ళి ఉండేవాడిని కాదు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే ఆ సినిమా చూసి ఉండేవాడిని కాదు. ఓకే, దీన్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, అతడికి ముందే తెలిసి ఉంటే ఈ బుక్ చదివి ఉండేవాడు కాదు. ఓకే, ఇది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, నాకు ముందే తెలిసి ఉంటే ఆ అవకాశాన్ని వదులుకొని ఉండేవాడిని కాదు. నాకు ముందే తెలిసి ఉంటే ఆ అవకాశాన్ని వదులుకొని ఉండేవాడిని కాదు. ఓకే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ఆమెకు ముందే తెలిసి ఉంటే ఇక్కడకు వచ్చి ఉండేది కాదు. ఆమెకు ముందే తెలిసి ఉంటే ఇక్కడకు వచ్చి ఉండేది కాదు. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఆ బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.